ఇంట్లో అకస్మాత్తుగా కింద పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అందశ్రీ తుది శ్వాస విడిచారు. 64 ఏళ్ల అందశ్రీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇక అందశ్రీ 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. అసలు పేరు అందె ఎల్లయ్య. అందశ్రీ బాల్యం ఎంతో కష్టంగా సాగింది. ఆయన ఒక అనాథగా పెరిగారు. జీవనం కోసం కొన్నాళ్లు గొర్రెల కాపరిగా పనిచేశారు. అక్కడి నుంచే ఆయన కవిత్వం రాయడం ప్రారంభించారు. తన స్వీయ కృషి పట్టుదలతో తెలుగు సాహిత్యంపై పట్టు సాధించారు. కవిత్వంలో అందశ్రీ కృషికి గాను పలు విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ ప్రదానం చేశాయి. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ పాటను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గేయంగా గుర్తించింది. ఈ ఏడాది జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ₹1 కోటి నగదు పురస్కారం కూడా అందుకున్నారు. ఇక అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, అందశ్రీ లేరు అనే వార్త ఇటు యావత్ తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతోంది. సో ఏం చెప్తారు? సో ఇది ఒక రకంగా తెలంగాణ ఒక్కటే కాదు, 2 తెలుగు రాష్ట్రాలకు కూడా అందశ్రీ చాలా చిరపరిచితుడు. ఆయన ప్రధానంగా ఇటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నప్పటికీ కూడా తన సాహిత్యంతో, తన మాటలతో, తన పాటలతో, తన పాటలతో ఉర్రూతలొగించినప్పటికీ కూడా ఇటు ముఖ్యంగా కొన్ని ప్రకృతికి సంబంధించి అలానే సమాజానికి సంబంధించి రాసినటువంటి పాటలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలను చాలా ఆలోచింపజేశాయి. ప్రధానంగా ఆర్ నారాయణమూర్తి సినిమాలలో ఖచ్చితంగా అందశ్రీ పాటలు ఉంటాయి. ముఖ్యంగా సమాజాన్ని, ప్రజలను జాగృతం చేసేటువంటి పాటలు ఆయన ఎక్కువగా ఉంటాయి. సో పల్లె నీకు వందనాలమ్మంటూ ఆయన రాసినటువంటి పాట ఇటు తెలుగు రాష్ట్రాల్లో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసలు పల్లె వాతావరణాన్ని ఆయన తన పాట రూపంలో చెప్పి అందరినీ కూడా ఒక సమవేతులను చేశాడు. మరోవైపు మనుషులు ఎట్లా మారుతున్నారు అనేటువంటి దాంట్లో చెప్తూ మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి పాట సో అందరినీ కూడా కదిలించి వేసినటువంటి పాట. ఇక కొమ్మ చెక్కితే బొమ్మరా అంటూ ఆయన రాసినటువంటి పాటలు కేవలం ఆయన పాటలే కాదు, కొన్ని సినిమాలకు మాటలు కూడా రాశారు. ప్రధానంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జై జై హే తెలంగాణ అనేటువంటి ఒక రాష్ట్ర గీతాన్ని ఈ రాష్ట్ర అవతరణ సందర్భంగా పాడుకుంటున్నామంటే అది అందశ్రీ రాసినటువంటి పాటే. అలానే తెలంగాణ ఉద్యమంలో జై బోలో తెలంగాణ అనేటువంటి పాట అటు తెలంగాణ ఉద్యమ సమయంలో అసలు తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా ఒక ఉర్రు తొలగించినటువంటి పాట. సో ఉద్యమ వ్యాప్తికి బాట వేసినటువంటి పాట. తన సాహిత్యంతో ఎంతో మంది మనసులను గెలుచుకున్న